ఆచి చికెన్ మసాలా. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక ప్రకటన చేశారు. భారత్ తో సహా తమ మిత్రులైన 5 దేశాల నౌకల కోసం హార్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. మిత్ర దేశాలైన చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్లకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. దీంతో హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్ నౌకలకు మార్గం సులువైంది. ఇప్పటికే 5 గ్యాస్ ట్యాంకర్లు హార్మూజ్ వద్ద అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలిసింది. ఇరాన్ నిర్ణయంతో ఎల్పీజీ గ్యాస్ నౌకలు మరిన్ని భారత్కి చేరనున్నాయి. ఇరాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యాలకు ఇవ్వమని తేల్చి చెప్పిన దేశాల నౌకలు మాత్రమే హార్మూజ్ లో ప్రయాణించొచ్చని ఇప్పటికే ఇరాన్ వెల్లడించింది. మరోవైపు హార్మూజ్ లో ప్రయాణించే నౌకలపై టోల్ విధించే అంశంపై చట్టం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ పనిచేస్తోందని బ్లూంబెర్గ్ తన కథనంలో పేర్కొంది. ఈ టోల్ విధించినందుకు బదులుగా ఆయా నౌకలకు ఇరాన్ భద్రత కల్పిస్తూ హార్మూజ్ ను దాటించనున్నట్లు తెలిపింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. ఎస్ శ్రీచరణ్. రెహానా, ఇండియాతో సహా తమ మిత్ర దేశాలైన 5 దేశాల నౌకల కోసము హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటన చేశారు. దీన్ని కూడా ధృవీకరిస్తూ ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా కూడా ప్రకటించింది. చైనా, రష్యా, ఇరాక్ అలాగే పాకిస్తాన్ కు చెందిన నౌకలను హర్ముజ్ జలసంధి గుండా అనుమతించినట్లు కూడా ప్రకటనలో తెలిపారు. అయితే ప్రపంచ చమురు ఎల్పీజీ రవాణాలో సుమారుగా 5వ వంతు ఈ మార్గం ద్వారా రవాణా జరుగుతుంది. ఇరాన్ అమెరికా యుద్ధంతో సంఘర్షణకు కేంద్ర బిందువుగా హర్ముజ్ జలసంధి నిలిచిన విషయం తెలిసిందే. ఈ జలమార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అమెరికాతో యుద్ధం ముగించేందుకు చేసిన ప్రతిపాదనను ఆ దేశ ఉన్నతాధికారులు రివ్యూ చేస్తున్నప్పటికీ ఇరాన్ కు చర్చలు జరిపే ఉద్దేశం లేదని అబ్బాస్ అరాగ్చీ చెప్పిన కొంత సమయం తర్వాత ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే మిడిల్ ఈస్ట్ లోని యుద్ధానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలకు చెందిన నౌకలకు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించే లేదని ఇరాన్ తెలిపింది. అయితే ఇరాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పింది. అయితే దేశాల నౌకలకు తమకు ఇరాన్ దౌర్జన్యాలకు ఏదైతే ఇరాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పిన దేశాల నౌకలకు మాత్రమే హార్మూజ్ జలసంధి ద్వారా అనుమతి ఉందని ఇరాన్ ఇదివరకే వెల్లడించింది. అయితే దీంతో పాటు హార్మూజ్ ద్వారా ప్రయాణించే నౌకల పైన కూడా టోల్ విధించే అంశాన్ని గురించి అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఈ అంశం పైన చట్టం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ సలహాలు చేస్తుందని ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా పేర్కొంది. అయితే టోల్ విధించినందుకు గాను ఆయా నౌకలకు ఇరాన్ భద్రత కల్పిస్తూ హర్ముజ్ జలసంధిని దాటించనున్నట్లు కూడా తెలిపింది. మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాల మధ్య మెసేజెస్ ఎక్స్చేంజ్ అనేది అమెరికాతో చర్చలు జరిపినట్టు కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పినట్లు మరో ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనంలో కూడా పేర్కొంది. అయితే ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో హర్ముజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్ నౌకలు సరుకులతో తమ గమ్యస్థానాలు చేరేందుకు మార్గం కూడా సులువైంది. అయితే దేశవ్యాప్తంగా చమురు కొరత విషయంలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఇండియాలో చమురు సంస్థలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇక్కడ పెట్రోల్, డీజిల్ మరియు ఎల్పీజీ కొరత లేదని, సోషల్ మీడియా ద్వారా వచ్చే పుకార్లను నమ్మకూడదని, అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయవద్దని కూడా తెలిపింది. అయితే ఈ ఎల్పీజీని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఇండియా 2వ స్థానంలో ఉంది. గత సంవత్సరంలో 33.15 మెట్రిక్ టన్నుల గ్యాస్ ను భారతదేశం వినియోగించుకుంది. ఇందులో సుమారుగా 60% దిగుమతి చేసుకుంది మిడిల్ ఈస్ట్ నుండే. అయితే మిడిల్ ఈస్ట్ నుండి ఈ దిగుమతులు కూడా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితితో సహా పలు ప్రపంచ సంస్థలు హర్ముజ్ జలసంధిని తెరవాలని కూడా పేర్కొన్నాయి.
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఎక్స్ వేదికగా కూడా ఆయన పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీలకమైన హార్మోజ్ జలసంధిని దీర్ఘకాలంగా మూసివేయడం వలన చమురు, గ్యాస్, ఎరువుల రవాణాలో అంతరాయం ఏర్పడుతుందని సో ఈ మేరకు ఆయన ప్రకటించారు. అది ఇమీడియట్ గా హార్మోజ్ జలసంధిని కూడా తెరవాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. సో మొత్తానికి మరోవైపు ఇరాన్ ఏమో చాలా స్టబన్ కాదు, చాలా క్లారిటీగా కూడా ఉంది. మరోవైపు ఏమో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. భారతదేశ కాలమానం ప్రకారం అంటే ఈ రోజు తెల్లవారుజామున అమెరికాలో సాయంత్రం పూట అయితే ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్ గా నన్ను ఉండమని అన్నారు. ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్ పదవిని చేపట్టాలని ఆ దేశ నాయకత్వం తనను కోరిందని, కానీ దాన్ని తిరస్కరించారని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆ పదవి నాకు వద్దు, నో థ్యాంక్స్ అని చెప్పానని, ఇరాన్ తో రహస్యంగా శాంతి చర్చలు జరుగుతున్నామని ప్రాణభయంతోనే వారు బయటకు చెప్పట్టేదేని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం కూడా సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యకరంగా మారింది. కాగా ట్రంప్ వ్యాఖ్యలను కూడా ఇమ్మీడియట్ గా ఇరాన్ కండెమ్ చేసింది. మీలో మీరే చర్చలు జరుపుకుంటున్నారా అంటూ కూడా సెటైరికల్ గా ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ కూడా పెట్టింది. సో మొత్తానికి భారతదేశానికి మాత్రము ఎలాంటి అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక కృత్రిమ ఉద్యమం అని కూడా చెప్పాలి. ఒక కృత్రిమంగా అందరూ కూడా ఒక ఫేక్ వార్తలు, ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కూడా ప్రత్యేకంగా సిలిండర్లతో పాటు డీజిల్, పెట్రోల్ కొరత ఉందని మనం నిన్న సాయంత్రం నుండి కూడా చూసాము. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా మన ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా చూసాము. ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర దాదాపు వందల సంఖ్యలో ఇటు టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్లు కూడా బారులు తీరాయి. దాదాపు యావరేజ్ గా 25 నుంచి 30 నిమిషాలు కార్ లో గానీ బైక్ లో గానీ ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలంటే యావరేజ్ గా 25 నుంచి 30 నిమిషాలు సమయం పట్టింది. నిన్న ఏకంగా లోక్ భవన్ రోడ్ లో, సోమాజిగూడలోని లోక్ భవన్ రోడ్ లో అయితే దాదాపు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు కూడా సిఎన్జి గ్యాస్ కి చెందిన ఈ వెహికల్ ఏవైతే ఫోర్ వీలర్స్ ఉన్నాయో అవి దాదాపు 700 నుంచి 800 మీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ కూడా అయింది. నడి రోడ్డు పైన ఒక కార్నర్ కి గతంలో ఒక లెక్యూ గెస్ట్ హౌస్ నుండి ఆ లెక్యూ గెస్ట్ హౌస్ నుండి ఖైరతాబాద్ చౌరస్తా వరకు కూడా వెహికల్ అన్ని కూడా నిలిచిపోయాయి. దాదాపు అర్ధగంట పైగా కొన్ని వెహికల్కి గంట సమయం కూడా తీసుకుంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రత్యేకంగా 5 దేశాలకు నౌకల కోసం కూడా హార్మోజ్ జలసంధిని తెరుస్తున్నట్లు కూడా తెలుపడము. సో భారతదేశంలో ఈ ఒక అనిశ్చితి, ఒక అన్సర్టనిటీ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా క్లియర్ గా అయిపోయింది. దీంతో పాటు అఫీషియల్ గా ఇంకా ఇరానే ఈ ప్రకటన చేయడం కూడా భారతదేశంలో ప్రత్యేకంగా ప్రభుత్వం నుండి కూడా ఇలాంటి అధికారిక ప్రకటన చేయవలసిన అవసరం లేదన్నట్లు కూడా అందరూ భావిస్తున్నారు. సో మొత్తానికి భారతదేశం అయితే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్లకు అయితే ఎలాంటి కొరత లేదనేది దీన్ని బట్టి మాత్రం చాలా స్పష్టమవుతోంది. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.